అమరావతి కావాలండి. ఈ 3 రాజధానులు అనేది పిచ్చి పని. ఏమంటే ఒక స్టాండ్ మీద ఉండాలంటే ఒకటే రాజధాని ఉండాలి, అమరావతి ఉండాలి. ప్లస్ ఏమో ఈడు చేసి అన్ని పిచ్చి పనులు ఆంధ్రప్రదేశ్ అని ప్యాకెట్ పెట్టేశాడు. ఇంకెందుకు మనకి ఆడు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూలు అనేది రాంగ్ అండి. ఏమంటే ఓసర వెళ్ళి రంగులు మార్చినట్టు మారుతున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకుని మంచి గవర్నమెంట్ ఎన్నుకోవాలి. అన్ని సకాలంలో అందుతున్నాయి, పెన్షన్లు అందుతున్నాయి, రోడ్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా తప్పు, రాంగ్ అండి. అలా మాట్లాడకూడదు అసలు. ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినట్టు ఉంది. ఏమన్నా ఒక రాజధాని ఉంది కదా, పెడుతున్నాడు, చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇది వరకు తీసుకోండి, ఏదైనా నదుల పక్కనే రాజ్యాలన్నీ ఏర్పడాయి. నది ఉండాలి పక్కనే, అప్పుడే డెవలప్ అవుతుందండి. కృష్ణానది పక్కన అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఫుల్గానండి ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇప్పుడు ప్రజలందరూ వాచితూచి ఓటేస్తారు. జగన్ గారు ఎవరో తెలియదు. ఆయన బెంగళూరులో కాకపోతే అమెరికాలో చదువుకున్నాడు. ఇవన్నీ ఎవరు ఏమీ చేయరు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఓట్లు వేయరు. ఎన్ని రకాల నానా ఇబ్బందులు పెట్టాడంటే, ఆ రాజధాని అన్నాడు, ఆడు పూజ అన్నాడు, పుజానం అన్నాడు. ఆడు పెట్టిందని నువ్వు బాగు చేయాలి కదా, నువ్వు చెడదొట్టు ఎవడేస్తాడు నీకు? అంతేగా. నువ్వు ఎవడు అసలు ఏది ఏమైనా కానీ ఒక రాజధాని కాదు, అమరావతి కాదు, విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన చేస్తారు. అంతే. కడపలో ఉండడం కూడా తడగా వెళ్ళిపోమని బెంగళూరు, కర్ణాటక వెళ్ళిపోయింది. అంతే. ఆయన్ని అక్కడే బతకమని, ఇక్కడే శుభ్రంగా అలాగే హాయిగా బతకాలి. జగన్ ఎవరికి తెలియదు. ఆయన ఎవడండి ఇక్కడ నమ్మరంటారా జనాలు? పొరపాటులో మాట్లాడే పని లేదు. నాకు తెలిసి ఎవడేడు, నేనేటి కాదు, నా సంగతి వదిలేడు. ఎవరు వేయరు ఆయన ఆంధ్రప్రదేశ్. ఒక్క రోడ్డు గుంతలు లేకుండా చేశాడా? లేదు, ఏమీ లేదు. ఎత్తగొన్నాడు, అమ్మారన్నాడు, అపార్ట్మెంట్లు అన్నాడు, ఒక పొలాన్ని దృష్టిలో పెట్టి నాశనం చేశాడు. మరి జగన్ గారి మాట నమ్ముతారా ఇంకా జనాలు? నమ్మకాలి మరి 11 సీట్లు ఇచ్చింది. మరి నమ్మితే మరి 160 సీట్లు వచ్చినోడు 11 సీట్లు నమ్మకేగా. అవును. చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నట్టావు లేదా? అట్లాంటి ఆయన పట్టుకొని అసలు ఏం చేయట్లేదు అంత అవుతుంది. అదే నోట్లో 4 ఎదురు మాట్లాడతారు. మంచి అనుకోవాలి, ఏదైనా చెడు అనుకోవాలి. మంచిగా చేస్తున్నాం మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా చక్కగా ఉంది. అమరావతి చేస్తున్నారు. ఇంకా పెన్షన్ 3000 4,000 చేసాడు. ఇంకా మరికొన్ని పథకాలు ఇస్తాడు. అంతా బాగానే ఉంది పరిపాలన. మరి మళ్ళీ జగన్ నమ్ముతారా? ఆయన మాటలు నమ్ముతారంటావా? మరి మావిగన్ అంటున్నాడుగా. కన్నబట్టుకోవడమే అంతే అంతే తప్ప ఆయన మాటల్లో కనీసం ఒక నమ్మకం. పోయినసారి 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. రేపు ఇంకేమైనా అంటాడేమైనా ఆలోచన ఉందంటావా? మరి ఇంకేముంటది? ఇంకేముండదు. పిల్లలకే వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు. ఈ రకంగా ఇంకోసారి ఓటేస్తారా ఆయన నమ్మి? ఎందుకు వేస్తారు? నమ్మకం ఉంటే నమ్మకం లేదు, ఇంకేం వేస్తాం. రైట్. ఇప్పుడు పరిపాలన అయితే బాగానే ఉందా? చాలా చక్కగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మట్టే పరిపాలన చేశారు. ఏం బాగుపడింది చెప్పండి? కూటమి ప్రభుత్వం వచ్చాకే బాగుపడింది. అందుకంటే జరిగింది ఏం లేదు కదా. అన్ని సరుకుల రేటు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. ఈ పెరిగిందా అంటే పెరిగింది, దానికి తగ్గట్టు పెంచారు, సర్దుబాటు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గ్యాస్ బండ్ రేటు పెరిగి మళ్ళీ తగ్గించారు. అలాగే ఏదైనా అవకాశం కానీ చేశారు, కానీ అన్యాయంగా అయితే ఏం చేయలేదు. ఇప్పుడు మనకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి, దానికి ఒక చట్టబద్ధత చేస్తున్నాం. అమరావతి మన దేశానికి ఏ క్యాపిటల్ అని చెప్తాం, మన రాష్ట్రానికి ఏదని చెప్తాం. మరి అమరావతి కావాలా, క్యాపిటల్ మావిగన్ కావాలంటే మీరేమని చెప్తారు? నేను అమరావతి కావాలని. ఎందుకని? మరి దీనికి క్యాపిటల్ కావాలి, బాగుపడేది కావాలి, కానీ బాగులేని మాకు అవసరం లేదు కదా. బాగున్నదే కావాలి. నేను కూటమి ప్రభుత్వానికే ఓటేస్తాను. అంటే చివరగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు. ఆయన మాట నమ్మచ్చు అంటారా? మాకైతే నమ్మకం లేదు. నాకైతే తెలిసి నాకైతే లేదు. ఇక మళ్ళీ అదే మాట నమ్మకం మీకు లేదు? మళ్ళీ ఆలోచిస్తారమ్మా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తారంట జనాలు? నేనైతే ఆలోచించిన జనం గురించి అయితే నాకు తెలియదు. రైట్. గురువు గారు, ఈ రోజున మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మావిగన్ జనాలందరికీ నచ్చింది. మావిగన్ నచ్చినోడు నాకు ఓటేస్తారు, అమరావతి అనేవాళ్ళు చంద్రబాబు ఓటేస్తారు తేల్చేశాడు ఆయన. దానిలో రేపు మెడికల్ మేనిఫెస్టోలో కూడా పెడతా అంటున్నాడు. ఏంటి అసలు ఆయన ఆలోచన ఏంటంటారు? అవన్నీ వచ్చి మాట్లాడి మావిగన్ అంటే అది పిచ్చోడు చెప్పులో రాయలాంటిది. ఏమి జనాలు నమ్మే పరిస్థితి ఏమీ లేదు. పదే ఇట్లా మార్చుకుంటా పోతా ఉంటే అసలు ఇది రాజధాని ఒక క్యాపిటల్ అనుకుంటున్నాడా, లేకపోతే ఆయన ఏమనుకుంటున్నాడు? అదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టిన దరిద్రం 5 సంవత్సరాలు ఒక రోడ్లు కానీ ఏమీ బాగుపడలేదు. ఇన్ని రకాల మాటలు మార్చే వ్యక్తిని ఇంకోసారి నమ్ముతారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారంటారా? నమ్ముతారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నమ్మరు, జనాలు మాత్రం నమ్మరు. అదేనండి, 3 రాజధాని అన్నాడు, 3 రాజధాని చేయలేదు. మళ్ళీ మావిగాన్ అన్నాడు, అమరావతి ఆ మావిగాన్లో అదేగా, ఆ సిఆర్డీలో అది కూడా. మళ్ళీ మావిగాన్ అంటే మాట అది రాంగ్ గా, తప్పు కదా.
మరి నేను వాళ్ళు అక్కడికి వెళ్ళి అటాక్ చేసి వాళ్ళు వెళ్తాం కూడా తప్పే కదా నిన్న. ఏ పార్టీ అయినా మనం, ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడ్డారు ఎవరు అమరావతి ప్రజలు. దాన్ని వాళ్ళ మీద వెళ్తాం అటాక్ రౌడీలు తీసుకెళ్ళడం తప్పు కదా. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? అంటే ఇక్కడ ఎక్కడ కూడా శాంతి ఉండకూడదని, లేకపోతే లాండ్ ఆర్డర్ ఓటర్లు కూడా డబ్బులకు అలవాటు పడిపోయారు, వాళ్ళు కూడా డబ్బులకి ఎత్తం అలవాటు పడిపోయారు. అయితే ప్రస్తుతం ప్లస్ చంద్రబాబు గారికి ఉంది. ఎలా ఉంది సార్ ఈ 2 ఏళ్ల పరిపాలన? ఎలా ఉంది? పర్వాలేదండి, పర్వాలేదు. మార్పు వచ్చింది. స్కూల్స్ కూడా బాగానే డెవలప్ అయినాయి. మరి ప్రైవేట్ స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా సీట్లు దొరకట్లేదు ఇవాళ. చాలా బాగా గన్ అంటే ఏంది? మా వి గన్. మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, జే అంటే గుంటూరు. గన్ అంటే జగన్ ఉన్నాడు కానీ గన్ అని పెట్టుకున్నాడు. ఆయనకి అర్థం తెలియదు ఏంటి అంటే ఆయన పేరు కలవాలని పెట్టుకున్నాడులే. ప్రచార ఎక్కువ, పిచ్చి ఎక్కువ ఆయనకి. పెద్ద దాంట్లో చిక్కీల మీద పేర్లు వేసుకోవటం, రాళ్ల మీద పేర్లు వేసుకోవటం ఇవన్నీ ఆయనకి అలవాటే కదా. అవన్నీ మనం రాకూడదు, చెప్పేయండి, వదిలేయండి. 2019లో బాబాయ్ మీదకి విసిరిన గొడ్డలి 2029లో మావయ్య విసిరే గన్నుతో వస్తున్నాడు. కాబట్టి బయట వాళ్ళకన్నా కూడా కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. అది మావి గన్, మావయ్య విసిరే గన్ను అంతే. మరి 2019లో బాబాయ్ మీదకి గొడ్డలేసాడు, 2029లో మావయ్య, జగన్ మావయ్య విసిరే గన్ను. అది వాళ్ళ కుటుంబ సభ్యులే తెలుసుకోవాలి. ప్రజలు ఆల్రెడీ బలైపోయి ఉన్నారు, ప్రజలు దగ్గరికి తీసుకురారు. ఇక ఆ గన్నుతో ఇక మరి ఆయనకి అది ఉంటే ఈ మావి గన్లు అదేది ఇంకోటి కాస్తో ఇస్కిస్కో ఇవన్నీ ఏడ మాట్లాడతాడు ఆయన. అది అమరావతిలో విద్రోహం లేపటానికండి, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతానికి 3 రాజధానులు అన్నాడు, అది అయిపోయింది. ఇప్పుడు మావి గన్ను. హైవే పక్కన ఎవడన్నా రాజధాని నిర్మిస్తాడండి? రాజధానిలో నుంచి హైవేలు వెళ్తాయి కానీ హైవే పక్కన రాజధాని నిర్మించేది ఎవడ? అదే బాబాయ్ మీద కొట్టలే, కోడికత్తి, ఇప్పుడు గన్ను. మావి గన్ అనేది అసలు ఏంటి, ఏం భాష అది? లాటినమా లేకపోతే తెలుగా లేకపోతే ఇంగ్లీషా అనేది మాకు తెలియదు. దాంట్లో అర్థమే లేదు. అర్థం అన్నది ఏదన్నా మాట ఉండే. అమరావతి అంటే ఏంటి? అమరావతి అంటే మహానుభావులు పాలించిన రాజ్యం. అది దానికి ఒక ప్రత్యేకత ఉంది. అమరావతి అంటేనే దాంట్లో మాధుర్యం ఉంది. మావిగంలో మాధుర్యం ఉందని మాకు తెలియదు. ఎందుకంటే మేమంతా సీనియర్ సిటిజన్. కొత్త భాష మేము నేర్చుకోవాల్సి వస్తుంది. తెలివైన వాడని మనం ఇక డిక్షనరీ చదవాలి, ఇది అసలు ఎక్కడ ఉందా అనేది. చాలా ఆనందంగానే ఉందండి. నారా లోకేష్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ఇండస్ట్రీలు అన్ని వస్తున్నాయి. ఆనందపురం కాసి అవన్నీ బాగానే వస్తున్నాయి. ఉపాధి కూడా బాగానే దొరుకుతుంది. ఇంకా ముందు ఇంకా బాగుంటదని ఆశిస్తున్నాం. యూత్ కి అయితే మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అన్న. చాలా వరకు మెయిన్ అది యూత్ ఎంప్లాయ్మెంట్ ఇదైతే చాలా వరకు బాగా ముందుకెళ్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్. అలా ఇంకా ఇప్పుడు వచ్చిన అన్ని ఇలాంటి ముందుకు వెళ్తేనే బాగుంటాయి. ఇండస్ట్రీలు ఇలాంటివి వస్తేనే అందరికి ఉపాధి దొరికి బాగా అవకాశాలు ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. పర్లేదు అలాగే డిఎస్సి అన్ని వస్తున్నాయి. పర్లేదు, కొంచెం సంతోషంగానే ఉందని. ఉపాధి పరంగా అయితే కొంచెం మేలుగానే ఉంది. అబ్సల్యూట్లీ అని తగ్గే అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం కొంచెం కంపెనీలు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ దిశగా వెళ్ళడం అయితే జరుగుతుంది. సంతోషకరమైన విషయం. మేబీ ఇదే గవర్నమెంట్ ఒక 2-3 టైమ్స్ గెలిపించుకుంటే అవకాశం ఉందని చెప్పగలరు. కొంచెం ఏర్పడింది అంటే నాకు తెలిసి నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎలా ఉన్నాయో అలా మంది కూడా డెవలప్ అయితే బెటర్. స్టూడెంట్స్ చాలా మంది జాబులు నాకు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ డేటా సెంటర్స్ ఇవన్నీ రావడం వల్ల నిరుద్యోగం కొంచెం తగ్గుతుందని అనుకుంటున్నాను. టీడీపీ ప్రభుత్వం అయితే బాగా అంటే ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ లో పాస్ అవుట్ అయ్యి వేలాది మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళందరికీ స్కోప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడ కూడా. ఇది ఒక ఆపర్చునిటీగా నేనైతే అనుకుంటున్నాను. అది లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏంటంటే పైనుంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ లీడర్షిప్ ఏంటంటే బాగుంది కాబట్టి పైనుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఇంకో 2-3 years లో ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఐటీ ఎంప్లాయీ. సో నేను వీక్లీ 2 days ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ లోని, బెంగళూరు, చెన్నైలో చేసేవాళ్ళం. సో ఈ విషయంలోనైతే ప్రజెంట్ గవర్నమెంట్ అన్నది బాగానే చేస్తాను అనుకున్నాను. సో నెక్స్ట్ టర్మ్ కూడా ఇదే టర్మ్ విజనరీ లీడర్ కి ఇస్తే మైట్ బి వెల్ అండ్ గుడ్ డెవలప్ అవుతుందని ఆలోచిస్తాను. యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే ఆయన మొన్న మెగా డిఎస్ ఏదో రిలీజ్ చేశారు. సో దాన్ని బట్టి చాలా మంది తర్వాత కానిస్టేబుల్స్ పోస్ట్ కూడా ఏదో చేస్తున్నారు. సో బాగానే ఉంది అనిపిస్తుంది. సో వాళ్ళు చేయలేనిది వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వెల్ అండ్ గుడ్. నేనైతే 11 years చెన్నైలో ఉన్నాను. నాకైతే వైజాగ్ మరో చెన్నై అవుతాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎంఆర్ఎఫ్ అన్నది మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అంటారు అక్కడ. ఎందుకంటే మెడ్రాస్ స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అప్పుడు ఐటీ హబ్ ఎక్కడో పెడతాము ఎక్కడో అన్నారు. ఈ గవర్నమెంట్ అయితే వైజాగ్ పెడతా అన్నది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న కంపెనీస్ చాలా వరకు వెళ్ళిపోయాయి. సో మళ్ళీ వస్తున్నాయి కాబట్టి డిలాయిట్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి లెట్స్ సీ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను.
రావడం మంచిదే అన్న. యువతకి ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా సరే మనకి రావడం వల్ల ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ వల్ల ఏంటంటే ఎంప్లాయీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఏదైనా సరే డెవలప్ అవడం మనకి విశాఖపట్నం చాలా అదృష్టం తెలుస్తుంది. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఎయిచర్ మోటార్స్ కానీ టాటాస్ మోటార్స్ కానీ మన ఇండియన్ బ్రాండ్స్ మనం డెవలప్ చేసుకోవడం వల్ల మార్కెట్ చాలా డెవలప్ అవుతుంది. మన ఇండియన్ ఎకానమీ కూడా గ్రోన్ అప్ అవుతుంది. సో దీనివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. లోకల్ గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా అభివృద్ధి చెందుతుంది. బాగుందండి, పరిపాలన అయితే చాలా బాగుంది. ఇంకా చాలా డెవలప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవునండి, ఖచ్చితంగా. యూత్ కి అనేది ఇప్పుడు బెంగళూరు గానీ హైదరాబాద్ గానీ వెళ్లాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో రావడం వల్ల ఈ ఉపాధి అవకాశాలు అనేవి ఇక్కడే దొరుకుతున్నాయి. వలసవాదం అనేది బాగా తగ్గడం పెట్టి ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల జీవనోపాధి బాగా పెరుగుతుంది. మెయిన్ గా యూత్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఏంటి, ఆంధ్రాకి రావడం వల్ల కంపెనీలు అనేది ఆ ప్రాంత అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఇప్పుడు విశాఖపట్నం భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి జరిగింది. దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగితే దాని చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. గూగుల్ డేటా సెంటర్ రావడం బట్టి ఉత్తరాంధ్ర కూడా బాగా అభివృద్ధి చెంది ప్రజల యొక్క జీవన ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ అనేది ఏఏ హబ్ గా మారబోతుంది. బాగా ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా డెవలప్మెంట్ అనేది చాలా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగా దీన్ని స్పందిస్తూ ముందుకు బాగా తీసుకెళ్తుంది.